బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో చాలా లార్జెస్ట్ ప్రావిన్స్, అతిపెద్ద రాష్ట్రము. చాలా రిసోర్స్ రిచ్ రాష్ట్రం. అంటే నేచురల్ గ్యాస్, కోలు, గోల్డ్ లాంటి విలువైన సహజ వనరులు ఉన్నాయి. ప్రపంచంలో అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్కడ విలువైన సహజ వనరులు ఉంటాయో అక్కడ ప్రజల పరిస్థితులు దుర్మార్గంగా ఉంటాయి. మీకు ఆఫ్రికాలో ఇది ఉదాహరణ, ఇప్పుడు కాంగో ఉంది. కాంగోలో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. కాంగో పరిస్థితి ఎలా ఉంది? మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి. సూడాన్, మీరు గోల్డ్ నిక్షేపాలు ఉన్నాయి. సూడాన్లో పరిస్థితి ఎలా ఉంది? సో మీకు గల్ఫ్లో ఆయిల్ ఉంది. గల్ఫ్లో డెమోక్రసీ లేదు చూడండి. మన దేశంలో కూడా జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో వనరులు ఉన్నాయి. అక్కడ ఎంత పేదరికం ఉంది ఇప్పటికి చూడండి. అంటే అర్థం ఏంటి? ఆ రిసోర్సెస్ అక్కడి ప్రజలకు అందుబాటులో ఉండకుండా వేరే వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని పెంచుతుంది. బెలూచిస్తాన్లో కూడా అదే పరిస్థితి. అందువల్ల మాకు అసలు పాకిస్తాన్లోనే మేము ఉండము, మాకు సెపరేట్ కావాలి అంటూ వేర్పాటువాదం బెలూచిస్తాన్లో మొదలైంది. బెలూచిస్తాన్లో అనేక రిబెల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ మధ్య ఆ రిబెల్ గ్రూప్స్ అన్నీ కలిసి ఒకే వేదిక మీదకి వచ్చి సింగిల్ కమాండ్ స్ట్రక్చర్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సో ఇవాళ కొత్త కాదు, వాస్తవంగా ఇదే ట్రైన్ పైన ఇదే రూట్లో ఇదివరకు కూడా అటాక్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ అయితే 2 నెలల పాటు ఈ రూటే ఆగిపోయింది. 2024లో బెలూచిస్తాన్లో 150 దాడులు జరిగాయి. అవి అంతకు ముందేడాదితో పోలిస్తే 119% ఎక్కువ. అందువల్ల బెలూచిస్తాన్, పాకిస్తాన్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా బెలూచిస్తాన్ ద్వారా పోతుంది. చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్ కూడా బెలూచిస్తాన్ వద్దనే ఉంది. సో చైనా అందుకే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన బిఎల్ఏ తిరుగుబాటుదారులు చైనీస్ ఇంజనీర్ల పైన, చైనీస్ వర్కర్ల పైన కూడా అటాక్ చేస్తూ ఉంటారు. యాంటీ చైనా సెంటిమెంట్ కూడా ఉండటానికి కారణం. అందువల్ల పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల ఆ దేశంలో ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.